10 ఇంచెస్కు మార్కింగ్ చేసుకున్నాను. ఖర్చుతో కలిపి కూడా నేను ఇక్కడ 10 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటే మనకి హ్యాండ్ ఎగ్జాక్ట్ పొడవు అయితే 8 ఇంచులు అయితే వస్తుంది. అలాగా మీ హ్యాండ్ పొడవు కూడా ఎంత ఉందో కొలుచుకునేసి మీరు 1 ఇంచెస్ లేదా 1.5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకునేసి తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో ఆర్మ్ లూజ్ని కూడా బేస్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మనము ఎంతైతే క్లాత్ని పెట్టుకున్నామో నేను ఎగ్జాంపుల్కి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను బాడీ పార్ట్లో ఖర్చుల కోసం అని చెప్పేసి. ఇక్కడ కూడా 2 ఇంచెస్ ప్లస్ ఇంకా 1 ఇంచ్ లేదా 2 ఇంచెస్ ఎక్స్ట్రాని పెట్టుకోండి. ఎందుకంటే హ్యాండ్స్కి మళ్ళీ పీసు జాయింటింగ్ పడుకోకుండా ఉండాలంటే కొంచెం క్లాత్ అనేది మనం ప్రిల్స్ పెట్టి కుడుతున్నాం కదా, క్లాత్ ఎక్కువగా ఉన్నా పర్లేదు, మళ్ళీ స్టిచ్ చేసిన తర్వాత తక్కువ వస్తే జాయింట్లు పడతాయండి. అందుకని చెప్పేసి క్లాత్ ఎక్కువగా ఉన్నా పర్లేదు, తక్కువ అయితే తీసుకోమాకండి. ఇక్కడ చంక డౌన్ అయితే ఏం తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ప్రిల్స్ పెట్టి హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాం కదండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలని చెప్పేసి. తర్వాత ఈ విధంగా హ్యాండ్స్ చివర్లో ఉన్న క్లాత్ని మొత్తం కూడా ఈ విధంగా డబుల్ హోల్డ్ చేసేసి అంచులు అనేటివి కుట్టుకోవాలన్నమాట. 2 హ్యాండ్స్ కూడా కుట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ ఒకసారి హ్యాండ్ పొడవు అనేది చెక్ చేసుకుంటున్నానండి. ఇక్కడ హోల్డింగ్లోకి స్టిచ్ చేయడానికే మనకు 1 ఇంచ్ అలాగే వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా హ్యాండ్ వచ్చేసి మనకి 9 ఇంచెస్ ఉందన్నమాట. ఈ 9 ఇంచెస్ని కూడా నేను వచ్చేసి ఇంకో 1/2 ఇంచ్ అనేది మనకి కుట్లలోకి వెళ్ళిపోతుంది. తర్వాత 8 ఇంచెస్ అలా మనకి హ్యాండ్ అయితే ఉంటుంది. ఈ విధంగా హ్యాండ్కి మిడిల్లో ఈ విధంగా పెన్ తోటి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎలాస్టిక్ని తీసుకొని ఎలాస్టిక్స్ని కూడా ఇలాగ మిడిల్లో హోల్డ్ చేసుకొని పట్టుకుంటే మనకి 2 వైపులా కూడా సమానంగా వచ్చేటట్టు చూసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత ఈ ఎలాస్టిక్ని 1.5 ఇంచ్కి మనం మార్కింగ్ చేసుకుంటాం కదండి. 1.5 ఇంచ్కి మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకుంటామో అక్కడ మిడిల్లో ఎలాస్టిక్ని పెట్టేసి దాన్ని కొంచెం లాగినట్టుగా ప్రెస్ చేస్తూ మనమైతే స్టిచ్ చేయాల్సి ఉంటుందండి ఎలాస్టిక్ని. అలా లాగినట్టు ప్రిల్స్ స్టిచ్ చేయడం ద్వారా మనకైతే హ్యాండ్ అనేది కుచ్చు వచ్చినట్టుగా అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు వీడియోని జాగ్రత్తగా గమనించండి. నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో మీకు ఈజీగా అయితే అర్థమైపోతుందన్నమాట. చూసారు కదండి ఈ విధంగా ఎలాస్టిక్ని మనము లాగుతున్నట్టుగా స్టిచ్ చేసామంటే మనకి హ్యాండ్ దగ్గర కుచ్చు అనేది ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుందండి. ఈ విధంగా ఒక సైడ్ ఎలాస్టిక్ని స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇంకొక సైడ్ కూడా మనమైతే ఎలాస్టిక్ని సేమ్ ఇదే విధంగానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి రెండో వైపు కూడా సేమ్ ఇందాక మనం ఎలా స్టిచ్ చేసామో ఎలాస్టిక్ని సేమ్ అదే ప్రాసెస్లోనే ఈ సైడ్ కూడా హ్యాండ్కి అనేది స్టిచ్ చేయాలి. వీడియోని ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీకు ఈ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియోలు కావాలనుకుంటే 2 కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి. వ్యూస్ అయితే వీడియోస్కి చాలా బాగానే వస్తున్నాయండి. కానీ ఒక చిన్న లైక్ చేసి మీకు ఈ వీడియో నచ్చిందో లేదో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్క లైక్ తోటి ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా హ్యాండ్ కింద వైపు ప్రిల్స్ పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసాం కదండి ఎలాస్టిక్ తోటి. ఇప్పుడు హ్యాండ్ భుజం దగ్గర అంటే షోల్డర్ దగ్గర కూడా మనము ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నప్పుడు అయితే మనకి బెలూన్ హ్యాండ్స్ అయితే తయారైపోతాయండి. చూసారు కదా బెలూన్ హ్యాండ్స్ ఎంత చక్కగా వచ్చేసాయో. సేమ్ ఇదే ప్రాసెస్లోనే మనకి 2 హ్యాండ్స్ని కూడా తయారు చేసేసి పక్కన పెట్టుకోండి. ఈ హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేయాల్సిన అవసరం లేదండి. ఇలాగే ప్లెయిన్ శారీ తోటి మనము ప్లెయిన్ శారీ అనే కాదు ఏ శారీ క్లాత్ అయినా సరే మనము ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు లైనింగ్ కావాలనుకుంటే లైనింగ్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసి మనము వీటిని బాడీ పార్ట్కి అయితే డ్రెస్కి అటాచ్ చేసేద్దాం. మనం హ్యాండ్స్కి మిడిల్లో అయితే చిన్న ఖర్చు పెట్టుకుంటాం కదండి. ఆ ఖర్చు పెట్టుకున్న దగ్గర నుంచి అలాగే షోల్డర్ జాయింటింగ్ ఉంటుంది కదండి, మనం ఖర్చు పెట్టిన భాగాన్ని ప్లస్ షోల్డర్ జాయింట్ దగ్గర 2 ఒకే విధంగా ఉంచేసి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అలాగా గ్యాప్ వదులుకుంటూ మనము బ్లౌజ్కి ఎలాగైతే హ్యాండ్స్ అనేది జాయిన్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లోనే ఈ డ్రెస్కి కూడా హ్యాండ్స్ అనేటివి జాయిన్ చేయాలండి. ఇప్పుడు ఒకవైపు అయితే స్టిచ్ చేసాం కదా, మళ్ళీ కొంచెం పాదం లేపి మళ్ళీ ఆ స్టిచ్ పైన ఇంకొక స్టిచ్ వచ్చే విధంగా హ్యాండ్స్ చుట్టూ కూడా డబల్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేయాలి. డబల్ స్టిచ్ వేయడం వల్ల మనకి హ్యాండ్ అనేది ఈ డ్రెస్ పార్ట్కి స్టిఫ్గా అతుక్కుంటుంది.
మన ఛానల్లో ఇవే కాదండి, చాలా బ్లౌజ్ మోడల్స్, అలాగే మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కటి కూడా మనకు మన ఛానల్లో టైలరింగ్కు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందండి. మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈజీగానే ఇంట్లో ఉండే సింపుల్గా అయితే మీరు టైలరింగ్ నేర్చుకోవాలండి. టైలరింగ్ నేర్చుకోవాలంటే బేసిక్గా కావాల్సింది ఒక్కటేనండి, అదనేది మనకు ఇంట్రెస్ట్ ఉండాలండి. టైలరింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే ఏ పని అయినా కూడా మనం సాధించగలము. కాబట్టి మీరు మీ ఓన్గా అంటే మీకు మీరుగా నేను టైలరింగ్ నేర్చుకోవాలని ఒక హోప్ని అయితే పెట్టుకోండి. కంపల్సరీగా మీరు ప్రతి ఒక్క చిన్న చిన్న వీడియోని మీకు యూట్యూబ్లో ఎవరు బాగా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నచ్చుతుందో వాళ్ళ ఛానల్ ఫాలో అవుతూ టైలరింగ్ అనేది మీరు ఇంట్లోనే ఉండి నేర్చుకోండి. ఒకవేళ నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టెప్ డౌన్ అని చెప్పేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్.